నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హర్ష టీవీ. ఏపీలో మరో నేషనల్ హైవే 4 వరుసలుగా జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రణాళిక అనేది రూపొందించారు. నేషనల్ హైవే 165 విస్తరణ పనులు చేపట్టబోతున్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు అధికారంలో ఉండడంతో పనుల్లో వేగం బాగా పెరిగింది. తాజాగా ఏపీలో మరో నేషనల్ హైవే నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. నేషనల్ హైవే 165 విస్తరణకు ఈ పనులకు నిర్మించేందుకు వెయిటింగ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రహదారి విస్తరణ ప్రణాళిక ఫైనల్ అయింది. 165 జాతీయ రహదారిని విస్తరించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక కూడా అధికారులు సిద్ధం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొండ మండలం దిగుమర్రు నుంచి కృష్ణా జిల్లా పామర్రు వరకు ఈ 4 వరుసల రహదారి పనులైతే చేపడుతున్నారు. అయితే ఈ పనులను 2 ప్యాకేజీలుగా అధికారులు నిర్ణయించారు. పామర్రు నుంచి ఆకువీడు వరకు ఒక ప్యాకేజీగా, ఆకువీడు నుంచి దిగుమర్రు వరకు మరో ప్యాకేజీగా పనులైతే చేస్తున్నారు. అయితే ఆకువీడు నుంచి దిగుమర్రు వరకు 4 వరుసల రహదారి నిర్మాణం కోసం అధికారులు డిపిఆర్ని అయితే సిద్ధం చేశారు. 45 కిలోమీటర్ల మేరకు 4 వరుసల రహదారి విస్తరణకు డిపిఆర్ని సిద్ధం చేసి కేంద్రానికైతే సమర్పించారు. 2400 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ డిపిఆర్ని అయితే రూపొందించారు. అయితే ఆకువీడు నుంచి దిగుమర్రు వరకు 2 వరుసల రహదారి నిర్మాణానికి గతంలో 1200 కోట్ల అంచనాతో వ్యయంతో డిపిఆర్ని అయితే సిద్ధం చేశారు. అయితే ఈ రహదారిని 4 వరుసలుగా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు 2400 కోట్ల అంచనాతో ఈ యొక్క డిపిఆర్ని సిద్ధం చేసి కేంద్రానికైతే పంపించడం అయితే జరిగింది. మార్చి నెలాఖరులోగా కేంద్రం నుంచి అనుమతులు వస్తాయని అధికారులు అయితే భావిస్తున్నారు. మరోవైపు తాజాగా పంపించినటువంటి ఈ యొక్క డిపిఆర్ ప్రకారం ఆకువీడు, ఉండి, భీమవరం రూరల్, వీరవాసరం, పాలకొల్లు రూరల్ మీదుగా ఈ రహదారి నిర్మాణం అయితే జరగనుంది. 15 గ్రామాల్లో అండర్ పాస్లు నిర్మించనున్నట్లు తెలిపింది. ఈ యొక్క అధికారులు కూడా తెలియజేశారు. 3 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు లేకుండా ఆర్ఓబీల నిర్మాణం ఉంటే రైల్వే అనుమతుల కోసం చాలా సమయం వేచి చూడాల్సి వచ్చేది. ఈ అనుమతులు అంత వేగంగా లభించేటువంటి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఆర్ఓబీల నిర్మాణం కోసం డిపిఆర్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ డిపిఆర్పై కేంద్ర ఆమోదం కోసం రాష్ట్ర అధికారులు అయితే వేచి చూస్తున్నారు. ఏది ఏమైనా ఈ యొక్క దిగుమర్రు, పామర్రు మధ్యలో 4 వరుసల నేషనల్ హైవే విస్తరణ వైడింగ్ పనులకు అనేది రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు అయితే చేపట్టింది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.